అబ్బా పెద్ద పాప నీ చేత్తో మందు కలిపితే ఆ కిక్కే వేరు, అదిరిపోయింది. జాబ్ అని మురిసిపోయి వచ్చాను, కానీ ఈ లైవ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నన్ను చెరుకు ముక్కని చక్రాల మధ్య విసిరి నలిపినట్టుంది. ఈ మనిషి వ్యవహారం నాకేం అర్థం కావడం లేదు. ఇందాక అలా అంటే ఎలా అంటూ చాలా కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడు మంజు మంజు అంటూ నా ముందు అలా ప్రవర్తిస్తూ నంచుకు తింటున్నాడు. అరే ఓ పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్ వచ్చింది, మనిషి కామన్ ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోతే ఎలా? అరే ఈ ఆకాష్ గాడు మనిషే, పైగా మగాడు, వయసులో ఉన్నాడు. నా ఉప్పే కాదు కారం మసాలాలు చికెన్లు మటన్లు అన్నీ తింటున్నాడు అని అస్సలు కొంచెం కూడా ఆలోచించకుండా నా ముందే ఆ రాసుకు పూసుకు తిరగడం ఏంటి? ఈ అపరిచిత లక్షణాలు ఉన్నాడు అని తెలియక ఆఫీసులో చేరాను. ఆ అపరిచితుడిలో 2 షేడ్లు ఉన్నాయి, కానీ ఈ అపరిచితుడిలో అసలు ఎన్ని షేడ్లు ఉన్నాయో అర్థం కావడం లేదు. ఆయన గరుడ పురాణం శిక్షణలో కూడా ఇలాంటి టార్చరింగ్ శిక్షలు ఎక్కడా లేవు. నా వల్ల కాదు, ఈ శిక్ష భరించడం నా వల్ల కాదు. ఇంకా ఎక్కడుంటే నా ఫేస్బుక్లో మరోలా నేనే పెట్టుకొని కింద నేనే సంథింగ్ అని రాసుకోవాల్సి వస్తుంది. నేను మేలా ఫీమేలా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా నిగ్రహించుకునే బదులు నా దారి నేను వెళ్ళిపోవడమే మంచిది, లేకపోతే నా బతుకు అయిపోతుంది. అంతే 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 అంతే. రే పొర పొర పారిపోరా. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. ఆకాష్ ఇక్కడున్నావేంటి? నా విషయం తర్వాత మీరెక్కడున్నారేంటి? ఆదిత్య గారు ఎవరో గెస్ట్ వస్తున్నారు రమ్మని ఫోన్ చేశారు, కానీ నేను రావడమే లేట్ అయింది. గెస్ట్ రాలేదు, నేను మధ్యలో రోస్ట్ అయ్యాను. రోస్ట్ అవ్వడం ఏంటి? సీన్ టు సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. పైగా మీరు లేడీసు, నేను జెంట్స్ని. అదేంటి, దానికి దీనికి సంబంధం ఏంటి ఆకాష్? చాలా ఉందండి, దయచేసి వివరంగా అడగండి. వచ్చే గెస్ట్ అప్సెట్ అయ్యాడు, లోపల బాబు మరదలు ఉన్నారు, వాళ్ళ మూడికి నేను అప్సెట్ అయ్యేలా ఉన్నాను. అందుకే భయపడి బయటికి బయలుదేరాను. ఓ, వెళ్ళే విషయం ఆదిత్య గారితో చెప్పావా? ఇప్పుడు ఆయన విషయం వినే స్థితిలో లేరు, గత స్మృతుల్లో ఉన్నారు. నేను వాస్తవంలో ఉన్నాను. వస్తాను. అయ్యో, అలా చెప్పకుండా వెళ్ళడం తప్పు. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఆదిత్య గారు. ఏంటి ఇక్కడికి ధరణి వచ్చింది? ఈ టైంలో డిస్టర్బెన్స్ ఏంటి? వస్తే వచ్చింది కానీ మంచి పని చేసింది, లేకపోతే టెన్షన్ పడి చచ్చిపోతున్నాను. అయ్యో మేడం, వద్దండి ప్లీజ్, వాళ్ళని పిలవద్దు, నన్ను ఆపొద్దు. ఏంటి ధరణి ఇంత లేట్గా వచ్చావు? నా లేట్ అటు ఉంచండి. ఆకాష్ చెప్పకుండా పారిపోయే పని ఏం చేశారు? నేనేం చేశాను? నా పెళ్ళంతో సరదాగా మాట్లాడుకుంటున్నాను. కాసేపు అలా బయట కారులో వెయిట్ చేయ అన్నాను. ఏం ఆకాష్, అంతేగా? అంతే 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 అయితే వారికి చెప్పకుండా పోవడం ఎందుకు? ఉప్పు కారం తింటున్నాను గనక, బుద్ధి జ్ఞానం ఉంది కనుక. చాలా మీకు ఇంకా వివరాలు కావాలంటే రేపు రాసిస్తా. వస్తాను. అయ్యో ఆకాష్, ఆకాష్, చాలా చాలా రియాక్షన్స్ చూసా. ఏం చేశాడేంటి? చాలా చాలా చేశాడు. దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఉందనేది క్లియర్. ఏంటేంటో అంటున్నాడు అనుకున్నాడు. లోపల ఆవిడ గారు సేమ్, హెల్త్ బాగాలేదని చాలా డ్రామాలు చేస్తుంది. అసలు రిలేషన్ ఏంటో లీక్ అవ్వాలి.
చెప్పానండి, మొత్తం రెడ్ హ్యాండెడ్గా దొరికాకే వీళ్ళ సంగతి తేల్చాలి. ఈవిడ గారు ఎందుకు వచ్చింది? గెస్ట్లు వస్తున్నారని నేనే రమ్మన్నాను. రాలేదుగా. పద వెళ్దాం. కాసేపు ఆగి వెళ్దాం. నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళాలి. చూసావు వాళ్ళ రియాక్షన్స్? వాడు భరించలేక వెళ్ళాడు, ఈవిడ బాగోలేదని వెళ్ళింది. అదేగా మరి. ఇంతకీ అసలు సంబంధం ఏంటంటారు? ఇప్పుడు ఇక తేలాల్సింది అదే. పద వెళ్దాం. ఇదేంటి వీడొక్కడే వచ్చాడు? మంచులా ఏది? ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? అంత సోయి లేకుండా నడుస్తున్నావా? లేకపోతే కావాలనే డాష్ ఇచ్చావా? కావాలని కావాలని ఎందుకు డాష్ ఇస్తాను? అనే లోపు కొట్టేశారండి. చంద్రలేఖ, మాట పూర్తిగా వినే ఓపిక కూడా లేదా? అక్క, ఎందుకు నన్ను కొట్టావు? నువ్వు ఆకాష్ని ఎందుకు కొట్టావు? అందుకే నిన్ను కొట్టాను. అంత తొందర ఎందుకు అని కొట్టాను. పద్ధతిగా ప్రవర్తించు అని కొట్టాను. నాకు డాష్ ఇచ్చాడని కొట్టాను. పొరపాటున తగిలితే కొడతావా? అతన్ని నేను కొడితే నీకేంటి? అతను ఎస్టేట్ మేనేజర్, కొడతావా? ఎస్టేట్ మేనేజర్ అయితే డాష్ ఇవ్వచ్చా? మళ్ళీ కొడతాను. ఏం చేస్తావో చూస్తాను. ఏ లేక ఆగు ఆగు. మీకేం పని లేదా? ఏదో పొరపాటు జరిగింది, దానికి మీరు కొట్టుకుంటారేంటి? వదిలేండి. ఆకాష్, నువ్వు వెళ్ళు. వెళ్తానండి. వెళ్లకుండా ఉంటే ఏదో ట్రయాంగిల్ ఫైట్ అయ్యేలా ఉంది. మంజుల గారు, ఎందుకంత ఎమోషనల్ అవుతారు? పాపం తనకి ఒంట్లో బాగాలేదు. మంజు, తలనొప్పి అన్నావు కదా, బామ్ రాస్తాను, పద. అక్కడ కాదు, ఎక్కడ రాయండి బాము. ఏమన్నా అన్నావా ఆకాష్? అదేనండి, కాస్త బామిస్తే ఇక్కడ రాసుకుంటాను అన్నాను. లేఖ గారి చెయ్యి చాలా సురుకండి. ఏయ్, వాగకు. అయ్యో, ఇది వాగుడు కాదండి, పొగడ్తా. ఇంత నాజుకైన చెయ్యికి ఎంత సురుకుదనం ఉందని దాని అర్థం. ఆకాష్, వెళ్ళింకా. పద మంజు. అసలు అతన్ని నేను కొడితే అక్క నన్నెందుకు కొట్టాలి? ఛ, నాకేం అర్థం కావట్లేదు. లేఖ, ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. తర్వాత రెడీ అవుతాను గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రి నన్ను ఎందుకు కొట్టావు చెప్పు. నేను అతన్ని కొడితే నొప్పి నీకు తగిలిందా? అక్క అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. రాత్రి జరిగిన దాని గురించి వదిలే. ముందు నువ్వు వెళ్ళు, రెడీ అయ్యిరా. లేదక్క, నువ్వు సమాధానం చెప్పేదాకా నేను వదలను. నువ్వెందుకు కొట్టావో నాకు రీజన్ కావాలి. ఏయ్, నన్నే నిలదీస్తున్నావేంటి? అయినా ప్రతిదీ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ హద్దుల్లో నువ్వుండు.
ఇందాక ఎప్పుడు ఇంత సీరియస్ అవ్వలేదు. ఇప్పుడేంటి ఇంత సీరియస్గా మాట్లాడింది? అంటే నాకు తెలియని రహస్యం ఏదో ఉంది. ముందు ఆ ఆకాష్ ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలి. ధరణి, కాఫీ తాగుతావా? నాకొద్దు. ఆదిత్య, ఇదిగో కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. రాధా వదినా, చిన్న డాష్కే అంతగా ఎందుకు లేక రియాక్ట్ అయింది? లేక సంగతి అటుంచు. మంజుల ఎందుకంత స్పీడ్గా రియాక్ట్ అయ్యి లేఖను కొట్టింది? అంత వార్నింగ్ ఇవ్వాల్సిన పనేంటి? ఆకాష్ని అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏముంది, వాళ్ళ మధ్య ఏదో అంత చిక్కని రిలేషన్ ఉంది. లేదా పూర్వ పరిచయాలు ఏవైనా ఉండొచ్చు. అవును, అది కన్ఫర్మ్. ఏది కన్ఫర్మ్? ఏదో ఒక రిలేషన్ ఉందని. అది ఆల్రెడీ తెలిసిందే కదా. కన్ఫర్మ్ కావాల్సింది రిలేషన్ గురించి. ఆకాష్ మా సైడ్ బంధువు అయితే కాదు. ఏది అనుకున్నది అనుకున్నట్లే జరగట్లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా దిగబడి నా బతుకుతో ఆటలాడుకుంటున్నారు. ఛీ, ఉన్నవి చాలవనా? మళ్ళీ ఈ ఆకాష్ దిగబడ్డాడు. అసలు ఎవడేడు? అసలు ఆకాష్ వచ్చాక అక్కలో ఎందుకింత మార్పు వచ్చింది? ముందు ఈ ఆకాష్ ఆధార్ కార్డ్ వివరాలు తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఎందుకు ఇక్కడ దిగబడ్డాడో తేల్చాలి. కానీ ఎలా? ఇక్కడ నిలదీసి గొడవ చేస్తే బావకి మంజులకి తెలిసిపోతుంది. ఎలాగైనా ఏదో ఒకటి చెప్పి ఇంట్లోంచి బయటికొచ్చేలా చేయాలి. నీతో మాట్లాడాలి. ఒక్కసారి బయటికి రాగలవా? 9 o'clockకి కేవ్ దగ్గర కలుద్దాం. చంద్రలేఖ. ఆకాష్తో ఏం మాట్లాడాలని పిలుస్తుంది?
ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకోవాలి. అసలు ఆకాష్ వెళ్ళకపోతే? ఆడపిల్ల పిలిస్తే ఏ మగాడైనా వెళ్లకుండా ఉంటాడా? ఏమో. అయితే వెళ్ళేలా చేస్తా. ఎలా? చెప్తా. చూడండి. ప్రియమైన ఆకాష్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇట్లు నీ ప్రేమికురాలు చంద్రలేఖ. బాగా రాసావు. ఏంటమ్మా ఇది? చిన్నప్పుడు స్కూల్ తాడుకు జిలేబీలు కట్టి ఎగిరి తినే ఆటలా ఉంది నా బతుకు. జిలేబీలంటే జాబ్ ఇచ్చావు, కానీ దాని వెనకాల ఈ టెన్షన్స్ ఏంటి? జాబ్లో జాయిన్ అవుతూనే ఆహా, ఈ రోజుతో నా టెన్షన్స్ అన్నీ క్లోజు, రిలాక్స్గా జాబ్ చేసుకొని లిబరల్గా శాలరీ ఖర్చు చేస్తూనే సుఖ సంతోషాలతో బతకొచ్చని ఐమాక్స్లు, ఐస్ క్రీమ్ పార్లర్స్, హైదరాబాద్ బిర్యానీలు, అప్పుడప్పుడు లీవ్ పెట్టి బార్లకి, పనుందని పనిమాని పబ్బులకి, సీక్రెట్గా నా రూమ్లో 60 ml స్కాచ్ అనుకున్నా. ఎంట్రీలోనే మురుగునీరు మొహం మీద పడ్డప్పుడే నా అంచనాల్లో ఆశల్లో ఏదో మసక ఉంది అనుకున్నా. కానీ ఇంత షాకా, నా గుండెని బ్రేక్ డాన్స్ చేయించే ట్విస్ట్ ఉందని అస్సలు ఊహించలేదు. ఊహకందరి నిజాలు అంటే ఇవేనా తల్లి? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఈ డబుల్ టెన్షన్ ఏంటి తల్లి? ఎన్నో రకాల డబుల్ ధమాకాలున్నా కానీ ఈ ధమాకా రాబోయే ధమాకా నా కోసమే ఉన్నట్టుంది. అమ్మా తల్లి, నన్ను ఎలాగైనా ఈ టెన్షన్స్ నుండి కాపాడు తల్లి. కావాలంటే నీకిష్టమైన వారం ఉపవాసం ఉండి నిన్ను కొలుచుకుంటూ తడి బట్టలతో పొర్లు దండాలు పెడతాను. నన్ను కాపాడు తల్లి. నువ్వు తప్ప వేరే నన్నెవరు రక్షిస్తారు? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, భక్తియో రక్షతి రక్షితః అన్నారు. భక్తుల్ని రక్షించు, భక్తులు నిన్ను రక్షిస్తారు. కాస్త తప్పు అనిపిస్తుంది, కానీ సర్దుకో. ఇదిగో అమ్మా, భక్తునికి భగవంతునికి అనుసంధానమైన ఈ అగరవత్తిని వెలిగించి వేడుకుంటున్నాను. ఏంటిది? ఎవరో ఏదో లెటర్ రాసి కావాలనే ఇక్కడ పెట్టినట్టున్నారు.